తెలంగాణలో మావోయిస్టుల కదలికలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇల్లందు ఎమ్మెల్యేకు 20 రోజుల్లో 2 సార్లు ఫోన్ కాల్స్ రావడం, స్వయంగా ఇంటికొచ్చి మావోయిస్టులంటూ కుటుంబ సభ్యులను బెదిరించడం కాకరేపుతోంది. అటు 2 రోజుల క్రితం ఐటీసీ కాంట్రాక్టర్ను కూడా బెదిరించడంతో అలర్ట్ అయిన పోలీసులు, నేతలు తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్యకు 20 రోజుల్లో 2 సార్లు బెదిరింపు కాల్స్ రావటం, స్వయంగా ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. అటు భద్రాచలంకు చెందిన ఐటీసీ కాంట్రాక్టర్ శంకర్రెడ్డి కూడా ఇలాంటి బెదిరింపు కాల్సే రావటం పోలీసుల్లో కూడా కలవరం మొదలైంది. అటు శబరి ఏరియా కమిటీ అంటూ వాల్ పోస్టర్లు కూడా అంటించారు. ఎమ్మెల్యేకు 20 రోజుల్లో 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్స్ చేసిన వారు దామోదర్, హరిభూషణ్ గా పరిచయం చేసుకున్నారు. ఫోన్ చేసిన వారు కొంత నగదు కావాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు నాయకుడికి చికిత్స చేయించేందుకు డబ్బులు కావాలని కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే కనకయ్య స్వగ్రామం టేకుపల్లి మండలం కోయగూడెం గ్రామానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లాడు. అన్నను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని, తక్షణం డబ్బులు పంపించాలని, లేని పక్షంలో పరిస్థితి సీరియస్ గా ఉంటుందని హెచ్చరించి వెళ్లారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కనకయ్య పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేకు భద్రత పెంచారు. ఆయన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులకు చెప్పకుండా నియోజకవర్గంలో పర్యటనలు చేయొద్దంటూ సూచనలు జారీ చేశారు. అటు గురువారం ఉదయం భద్రాచలంలోని ఐటీసీ కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని కూడా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో బెదిరించాడు. తాము మావోయిస్టులమని పరిచయం చేసుకున్న వారు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు. 2 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, ఒక వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రూపాయల నగదు, 2 శాంసంగ్ మొబైల్ ఫోన్లు, ఒక వాహనాన్ని సమకూర్చమన్నారు. నేను చూసిన తర్వాత నాకు అసలు మీరు నక్సలైట్లో మావోయిస్టులో కాదు ఎలా తెలుస్తుంది, నాకు అది నమ్మొద్దు అవ్వట్లేదు. ఎందుకంటే నాకు గత 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఐటీసీలో కాంట్రాక్టర్గా ఉన్నా. నేను ఒక చిన్న కాంట్రాక్టర్ని. నాకంటే ఇక బడబడ కాంట్రాక్టర్స్ భద్రాచలంలో ఐటీసీలో ఉన్నారు. వాళ్ళు ఎవరికి పంపించకుండా నాకెందుకు పంపిస్తారని చెప్పి అనుకున్నాను. కాబట్టి గతంలో కూడా మరి ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు కాబట్టి నేను నమ్మలేకపోతున్నా. నేను కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ఉన్నా. మీరు అరణ్యంలో సేవ చేస్తే నేను జనారణ్యంలో సేవ చేస్తానని చెప్పాను. ఇలా వరుసగా మావోయిస్టుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఏజెన్సీ ప్రాంతంలోని నాయకులు అలర్ట్ అయ్యారు. అయితే ఇవి ఫేక్ కాల్సా, లేదా నిజమైన మావోయిస్టులే చేస్తున్నారా, లేక బ్లాక్మెయిల్ చేసేందుకు మరెవరైనా కాల్స్ చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీస్ శాఖ పరంగా కూడా జిల్లాలో భద్రతను పెంచారు అధికారులు.